ఇదైతే సాయంత్రం నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏం జరిగిందో మీకు చెప్తాను. అస్సలు ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మొత్తానికి బట్టలైతే మొత్తం సర్దేసుకొని నీట్‌గా పెట్టేసుకున్నాను. అత్తయ్య అయితే కూరగాయలు కట్ చేస్తుంది నైట్ రసం చేయడానికి. ఇంకో అత్తయ్య అయితే చిన్నారికి స్నానం పోసి రెడీ చేసేసింది. బయట చల్లగా ఉందని వెళ్తే మా చెట్టుకి మల్లెపూలు కనిపించాయి. పెట్టుకునే వాళ్ళు లేరు పాపం, అవి అలాగే ఉన్నాయన్నమాట. ఇంట్లోకొచ్చే లోపే అత్తయ్య వేడివేడిగా రసం చేసేసింది. మా నందుగాడు అయితే చికెన్ వేసుకుని అన్నం తింటున్నాడు. నేనైతే కొద్దిగా కారప్పొడి, నెయ్యి వేసుకొని లాగించేశాను. ఆ తర్వాత టమాటా చారు పోసుకొని తిన్నాననమాట. ఇంతకు మీరు టమాటా రసం తింటారా, తాగుతారా? నా కామెంట్స్‌లో చెప్పండి. ఆ తర్వాత వర్షం, దాంతో పాటు గాలిదుమ్ము స్టార్ట్ అయిందండి. పొద్దున్నే లేవగానే మా ఇల్లు బూత్ బంగ్లాలాగా తయారైపోయింది. ఇంకా నేను ఇంట్లో ఊడుస్తుంటే అత్తయ్య అయితే ఇంటి బయట ఉన్న చెత్తంతా ఊడ్చి ఎత్తిపోస్తుందనమాట. ఆ తర్వాత నేను ఇల్లంతా తూడ్చేశాను. నేను కూడా పనులు చేస్తానండి చిన్నారి పడుకున్నప్పుడు, చిన్నారి దగ్గర ఎవరైనా ఉన్నప్పుడు. చిన్నారి దగ్గర ఎవ్వరు లేనప్పుడు మాత్రమే నేను చిన్నారితో ఉంటాను అంతే.